లేనే దారి కాచి దోచుకుంటున్నారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో రామాయపట్నం పోర్టుకి సంబంధించి పనులు వాస్తవానికి నిర్మాణ సంస్థని ముందుగా దాంట్లో వాటా అడిగారు. అందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ఇసుక, సిమెంటు ఇట్లాంటి ఏవైతే ఉంటే ఆ లారీలను ఆపేసి నానా హంగామా చేస్తున్నారు అంటూ లోకల్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మీద పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దారి కాశారు అంటూ నిర్మాణ పనుల కోసం కంకర, ఇసుక చేస్తున్న లారీలకు అడ్డం పడ్డారు. నిర్మాణానికి అవసరమైతే మెటీరియల్ వెళ్లకుండా కూడా అడ్డుపడుతున్నారు. చివరికి ఈ విషయంలో నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలని ఆయన లక్ష్యంగా ఉంది. నిర్మాణ పనుల్లో వాటా డిమాండ్తో మొదలైన ఇంటూరు అరాచకం ఆ తర్వాత కంకర, ఇసుక తోలకం పనులు పూర్తిగా తనకే అప్పగించాలని దాకా వెళ్ళింది. కాదంటే ఒక్కో లారీ ట్రిప్పుకి 1000 రూపాయలు చొప్పున తనకు చెల్లించాలని బెదిరించారన్నటువంటి సమాచారం అట. అందుకు నిర్మాణ సంస్థ అంగీకరించకపోతే 2 కానిస్టేబుల్ని దగ్గర పెట్టుకుని మరి లారీలను రోడ్డు మీద నిలిపివేస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. పోర్టు పనులు ముందుకు సాగకుండా నానా అరాచకం సృష్టిస్తున్నారు. ఇంటూరు అరాచకం గురించి పలువురు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన సీఎం అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా పోలీసు అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. పోర్టు పనులకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్యే తన దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్న తీరు అధికార పార్టీ వర్గాల్లోని, నియోజకవర్గ ప్రజల్లోని చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావుకి ఆంధ్రజ్యోతి ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు అంటూ 2018 ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తే అక్కడికి సమీపంలోని పేపర్ మిల్ నిర్మాణానికి అదే సమయంలో శ్రీకారం చుట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పేపర్ మిల్లులకు తిలోదకాలు ఇచ్చి పోర్టు నిర్మాణ పనులను మాత్రమే చేపట్టింది. కొంతమేర పనులు జరిగినాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో నిర్మాణ సంస్థ పోర్టు పనులు పునఃప్రారంభించింది. సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేయడం మీద దృష్టి సారించింది. ఇక్కడ పనులు ప్రారంభంగానే ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రంగంలోకి దిగారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చింది. ఇక్కడే విశేషం ఏంటంటే అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అరాచకం. ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీనే గుర్తు చేయాలి. అసలు పాయింట్ ఏంటి, ఇదివరకు వైసీపీ టైంలో 4 పోర్ట్లు 6 హార్బర్లు కలిపేసి మొత్తం 10 దాకా కన్స్ట్రక్షన్ చేశారు, స్టార్ట్ చేశారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా కొన్ని అంతిమ దశకు కూడా వచ్చింది. అక్కడ ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా చేశాడని చెప్పారా? ఈ విధంగా దోచుకున్నారని చెప్పారా? పోనీ పని జరగనీయకుండా అడ్డుకున్నారా? కానీ వాళ్ళు విధ్వంసకారులు. ఇప్పుడు ఇలా చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగు చేద్దాం అనుకున్నా వాళ్ళు తప్పు చేశారు. ఇది విచిత్రమైనటువంటి వాతావరణం.